తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఏకంగా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల, ఇక వికలాంగులకు, వృద్ధులకు 6,016 రూపాయలు, ఇక బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు వంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల డబ్బులతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఒక దిమ్మ తిరిగే అదిరిపోయే శుభవార్తను రిలీజ్ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడు చెప్పినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో, అంటే పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఏదైతే ఇచ్చిందో, ఇక అవన్నిటినీ రాబోయే స్థానికల ఎన్నికల సందర్భంగా వీటిని నెరవేర్చుకోవాలని ఇప్పటివరకు ఇస్తున్నటువంటి పాత పెన్షన్ల పెంపుతో పాటు కొత్త పెన్షన్లను విడుదల చేయాలని భారీగానైతే కసరత్తులు చేయడం అయితే జరుగుతుందంట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన కీలకమైన అప్డేట్స్ అనేది మీకు తెలియజేయడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఇచ్చిన హామీలను ఏవైతే ఉన్నాయో, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇక ఎన్నికల ముందుగా, స్థానిక ఎన్నికల సందర్భంగా దానికి ముందే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని భారీగానైతే కసరత్తులు చేయడం అయితే జరుగుతుందంట. జూన్ నెల కింద జూలై నెలలో పంపిణీ చేసే పెన్షన్లు అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా అనేది వీడియోలో తెలుసుకుందాము. ఇక అంతేకాకుండా మనకి అర్హుడై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు మనకి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులకు సిద్ధంగా ఉంది పంపిణీ చేయడానికి అన్నది ఈ వీడియోలో మనం క్లుప్తంగా అర్థమయ్యే విధంగా వీడియోలో తెలుసుకుందాం అప్డేట్స్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో అనేది చూడడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా. అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానైతే కోరుతున్నాను. అప్డేట్లోకి వచ్చినట్లయితే, తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లను విడుదల చేయాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ ఎత్తున కసరత్తులకు మొదలు చేయడం అయితే జరిగింది. రాబోయే ఎన్నికల సందర్భంగా రాబోయే 3 నెలల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికి ముందే ఆగస్టు నెల నుంచి కొత్త పెన్షన్లను, జూలై నెల పెన్షన్లు ఆగస్టు నెలలో చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా డబ్బులకు ఆమోదం తెలపడం అయితే జరిగిందంట. ఇక ఎట్టకేలకు అర్హుడై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అటు మహిళలకు ఇచ్చిన హామీ ప్రతి నెల 2,500 రూపాయలు, 18 సంవత్సరాల నుండి పెళ్ళైనటువంటి వారు, ఇప్పటివరకు ఎటువంటి గవర్నమెంట్ పెన్షన్లు తీసుకుని వారు దీనికైతే అర్హులు. ఇక ప్రతి నెల వారికి 2,500 రూపాయలు. ఇక పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ల పంపిణీ విషయంపై భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీగానైతే కసరత్తులు, అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది. ఇక మనకి ఏదైతే గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే ఆ పెన్షన్లు ఇంకానైతే ఖాతాలలో జమ కాలేదో వారందరికీ ఆ పంపిణీ కానటువంటి పెన్షన్లు ఈ జూలై నెలలో చివరి వారం నుంచి ఇచ్చే పెన్షన్ల కిందగా 2 నెలల పెన్షన్లను ఒకేసారి వారి ఖాతాలలో పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేయడం అయితే జరుగుతుందంట. ఇలా జరగకుండా ఉండాలంటే మీ ఖాతాలలో ఏ నెల కానెలని పెన్షన్ డబ్బులు జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకైతే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే కోరుతున్నాను. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.